స్వాగతం. అదేవిధంగా మరి ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు. వారికి ఒక్కరోజు శుభాకాంక్షలు చెప్పడం కాదు, వాళ్ళ రుణం ఎప్పుడూ మనం తీర్చుకోలేంది. ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా మన దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు, అదేవిధంగా మన గంటల శ్రీనిబాబు గారు, అలాగే శాలివాహన్ గారు, వీరభద్ర గారు, అప్పారావు గారు, మిత్రులు అందరూ రావడం చాలా సంతోషదాయకం. ఈ కార్యక్రమంలో సుమారు 100 మంది పైకి అందరూ కూడా డాక్టర్లు కానీ, లాయర్లు కానీ, టీచర్స్ కానీ, జర్నలిస్టుకి, మరి వివిధ శాఖల్లో పనులు చేస్తున్నటువంటి పోలీసు సిబ్బందికి అందరికీ కూడా ఈరోజు వాళ్ళు సత్కరించుకోవడం అనేది చాలా సంతోషదాయకం. ఎందుకంటే మహిళలు అంటే ఈరోజు సృష్టికి ఇవాళ వాళ్ళేంటే అసలు సృష్టి లేదు. ఇవాళ ప్రతి దీంట్లో కూడా వాళ్ళే పై చేయగా ఉన్నారు. ఇవాళ రాష్ట్రపతి దగ్గర నుండి చిన్న కింద స్థాయి దాకా గవర్నర్ కానీ, ఎమ్మెల్యే కానీ, మంత్రి కానీ అనేక రకాల సేవలు అందిస్తూ ఇవాళ గగనతరంలో కానీ, మరి అలాగే నీటిలో కానీ, లేదంటే అన్ని రంగాల్లో కూడా మహిళలు ఇవాళ సాధికారత సాధించారు. అదేవిధంగా మరి ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో పెద్దపీట వేశారు. ఎవరు పవన్ కళ్యాణ్ గారు కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, వాళ్ళ పట్ల ఎవరు అసభ్యకరంగా ప్రవర్తించినా సరే వెంటనే గుర్తు చేయాలని కూడా మన ద్రౌపది ముర్ము రాష్ట్రపతి గారు కూడా చెప్పడం జరిగింది. అంటే వాళ్ళకున్న గొప్ప గౌరవాన్ని మనం కాపాడాల్సిన బాధ్యతని మన అందరి మీద ఉందని చెప్పడం గొప్ప సంతోషదాయకం. మరి ఈరోజు ఈ మహిళా దినం సందర్భంగా మీ అందరికీ కూడా మేము ఎక్కువ సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ బైకుల మీద స్పీడ్గా కంగారు పరిగెడతా ఉంటారు. వాళ్ళకి ఏదైనా చిన్న యాక్సిడెంట్ అయినా లేకపోతే ఏదైనా ఇబ్బంది అయినా కూడా వాళ్ళకి ఫ్యామిలీకి ఎటువంటి సపోర్ట్ లేదు. కాబట్టి విశాఖపట్నంలో ఉన్న మా మీడియా అందరూ కూడా జనసేన క్రియాశీలక సభ్యత్వం తీసుకుంటే వాళ్ళందరూ ఫ్రీగా నేను చేపిస్తాను. మీడియా అందరూ కూడా ఆ ఇన్సూరెన్స్ నేను కల్పిస్తాను. 100% నేను చేపిస్తాను. థ్యాంక్ యూ. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మరి ప్రముఖ సంఘ సేవకులు, కేఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత, జనసేన పార్టీ నాయకులు, 32వ వార్డు కార్పొరేటర్ కందుల నాగరాజు గారి ఆధ్వర్యంలో ఈరోజు మహిళా దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి ప్రతి ఏటా కూడా నాగరాజు గారు అన్ని పండుగలతో పాటు మహిళా దినోత్సవ వేడుకలను కూడా ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగానే విభిన్న వర్గాలకు చెందిన నిరంతరం కూడా వివిధ రంగాల్లో బిజీగా గడుపుతూ సమాజ శ్రేయస్సు కోసం పాటుపడుతున్న పోలీస్, రెవెన్యూ, టీచర్స్, జర్నలిస్ట్, లాయర్స్ ఇలా అందరినీ కూడా అన్ని కేటగిరీలో కలుపుకొని వాళ్ళందరినీ కూడా గౌరవ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారి సత్కరించుకోవడం జరిగింది. మరి నింగులో సంఘం, నేలతో సంఘం అటువంటి మహిళలను మనందరం కూడా గౌరవించుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి నాగరాజు గారు నిరంతరం చేసే సేవా కార్యక్రమాలతో పాటు ఈ మహిళా దినోత్సవ వేడుకలు కూడా నిర్వహించడం అభినందనీయం. మరి నాగరాజు గారు చేసిన సేవలకు మనం నిరూపమానం అన్నమాట. దానం అశాశ్వతం ఉన్న రీతిలో నిరంతరం కూడా ప్రజాభ్యోగ కార్యక్రమాలు చేపడుతూ ఎంతోమంది పేదలకు ఆపన్నహస్తం అందిస్తూ తన పరిధి మేరకు సాయం అందిస్తూ మరి ఈ ప్రాంతంతో పాటు చెరగనే ముద్ర వేశారు. ప్రత్యేకంగా ప్రతి కార్యక్రమాన్ని కూడా తన సొంత కార్యక్రమంలో భావించి ఈరోజు మహిళలందరినీ కూడా గౌరవించుకోవడం ఎంతో సంతోషదాయకం. ఇటువంటి కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం అందరికీ జర్నలిస్టు తరఫున కూడా నాకు కూడా కల్పించినందుకు నాగరాజు గారికి వారి కుటుంబ సభ్యులు కూడా పేరుకన్నా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. అంతర్జాతీయ మహిళా దినం సందర్భంగా అందరికీ కూడా మహిళా దిన శుభాకాంక్షలు. మహిళలు అనేసరికి ఒక్కరోజు మీకు శుభాకాంక్షలు తెలియజేయడం, ఒక్కరోజు చెప్పేది కాదు. నిరంతరం కూడా కుటుంబం కోసం, కుటుంబ వ్యవస్థ కోసం మీరు కర్పూరంలా కరిగిపోతూ మరి కుటుంబాన్ని పెరిగించేటువంటి మహిళలు మీరు అందరూ కూడాను. ఈరోజు ఒకప్పుడు ఏంటంటే మహిళలు వంటింటికి పరిమితం అయిపోయినప్పుడు కూడా ఇప్పుడు ఏంటంటే అన్ని రంగాల్లో కూడా మీరు ముందంజలో ఉన్నారు. కింద స్థాయి నుండి మరి రాష్ట్రపతి స్థాయి వరకు కూడా ఎదిగినటువంటి గొప్ప అవకాశం మీకు దొరికింది. అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వంలో అటు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఇటు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, మరి ముఖ్యంగా మన దక్షిణ నియోజకవర్గం వరకు వస్తే మన దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు కూడా ఎప్పుడు కూడా మహిళలకి పెద్దపీట వేసి వాళ్ళంటే గౌరవం మర్యాదలు ఉన్నటువంటి పరిస్థితి. అలాగనే మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చి మిమ్మల్ని అందరినీ కూడా అభినందన లేట్గా వస్తారు, వాళ్ళు ఇన్ టైంలో ఇస్తారు అంటే కొంచెం. అయితే ఇవాళ ఈ మహిళా దినోత్సవ కార్యక్రమం నేను ఎప్పుడు చెప్తుంటా. నిన్న కూడా మాట్లాడేటప్పుడు ప్రెస్ క్లబ్ అయింది. ఇల్లు లేని తల్లి ఎవరైనా ఉన్నారంటే మీరే. సొంత ఇల్లు లేదు మీకు ఎప్పటికీ లేదు.
లేదు నేను చెప్పనండి, ఎలా లేదు చెప్తాను. అంటే సొంత ఇల్లు లేదు అంటే బాల్యంలో తల్లిదండ్రుల ఇంట్లో, వివాహం అయిన తర్వాత భర్త అత్తమామల ఇంట్లో, పెద్ద అయిన తర్వాత కొడుకు వాళ్ళు లేదా అల్లుడు కూతురు ఇంట్లో. అంటే నేను ఈ మాట అర్థం ఏంటంటే ఇల్లు లేని తల్లి అంటే అర్థం ఏంటంటే మీరు అన్ని త్యాగిస్తారు. అంటే నాకంటే ఏం అక్కర్లేదు, నా కుటుంబం బాగోనా, నా పిల్లలు బాగోనా, నా భర్త బాగోనా అన్న ఆలోచన తప్పితే కానీ అయితే అంచేత ఇవాళ ఏంటంటే ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి పదవులు అలంకరించి రాష్ట్రపతి మన ద్రౌపది ముర్ము గారు మొన్న ఈ మధ్యన మాట చెప్పారు, మీరు అందరూ చూసే ఉంటారు. ఎవరైనా ఆడవాళ్ళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే వాళ్ళకి మరణ శిక్షే శరణ్యం అనేసి అంత గొప్ప నిర్ణయం తీసుకున్న గొప్ప వ్యక్తి మన ద్రౌపది ముర్ము గారు. మరి దేశానికి మన రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ అనిత గారు, అందులో వంగలపూడి అనిత గారు, ఆమె కూడా చాలా స్ట్రాంగ్ లేడీ, ఐరన్ లేడీ. అటువంటి మీరు కూడా ఇవాళ ఏంటంటే చిన్న స్థాయిలో కాదు, ఒక డాక్టర్గా కానీ, ఒక యాక్టర్గా కానివ్వండి, ఒక లాయర్గా కానివ్వండి, ఒక ఇంజనీర్గా కానివ్వండి, ఒక పైలట్గా కానివ్వండి, అనేక రంగాల్లో రాజకీయ రంగంలో కూడా బ్రహ్మాండంగా రాణిస్తూ మంత్రులు, ముఖ్యమంత్రులు చేసినటువంటి మహిళలు మీరందరూ. మీకు ఎప్పుడు కూడాను మరి ఈ కూటమి ప్రభుత్వం ఎప్పుడు మీకు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయి. అదే విధంగా ముఖ్యంగా మరి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు మిమ్మల్ని ఏమో మరి వీర మహిళలుగా సంబోధించి వాళ్ళకి ఎవరికి ఏ కష్టం కలగకూడదు ఒక ఆలోచనతో నిన్నదాకా మీకు తెలిసే తెలియదు, ఇప్పుడు దాకా మెంబర్షిప్ కూడా చేస్తున్నాం. ఈ మెంబర్షిప్ కూడా చాలా మంది చేసుకోవడం చాలా ఉపయోగకరం, మీకు తెలుసో తెలీదు. మరి ప్రత్యేకించి ఎమ్మెల్యే గారు దాని మీద దృష్టి పెట్టి మహిళల చేత ఎక్కువ చేయమని చెప్తున్నారు. ఎందుకంటే మీకు ప్రతి దాంట్లో కూడా ఒక మీకు 50% కోటా ఉంటుంది. మీ మెంబర్షిప్ చేసుకోవడం మూలంగా మీ పదవులు కానివ్వండి, లేదా అవసరం వచ్చినప్పుడు ఏదైనా పని చేయడం కానీ మీకు రికగ్నైజింగ్ ఉంటుంది, మీకు ఐడెంటిటీ వస్తుంది. మీకు ఏదైనా ప్రమాదం జరిగితే మీకు కానీ మీ కుటుంబ సభ్యులకి ఆధారంగా నిలుస్తుంది. అది కేవలం మెంబర్షిప్ ఒకటే కాదు. ఒక అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా